హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా శాండీ 123. ఈరోజైతే నేను వచ్చేసి ఆర్కే బీచ్ మొత్తం మీకు చూపించబోతున్నాననమాట. ఆర్కే బీచ్లో మేము వెళ్ళి ఎలా ఆడుకున్నాము, ఎలా ఎంజాయ్ చేసాము అన్నది అయితే మీకు ఒకటి చూపిస్తాను. నేనైతే దారిలో వస్తుండగా నాకు కొంచెం నచ్చిన ప్లేసులన్నీ కూడా క్యాప్చర్ చేశాను అనమాట. ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాము. ఒక 45 మినిట్స్ పట్టింది రావడానికి. రోడ్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. సో ఇంకా బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాము. బీచ్లో అయితే ఎప్పుడు మీద ఈసారి అయితే తక్కువ జనాలు ఉన్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మటుకు ఊర్లు వెళ్ళిపోయారు. సో ఇక్కడ బీచ్ అయితే పర్లే. నేను సండే ఈ మాత్రం ఖాళీ చూడడం ఫస్ట్ టైం. సండే అస్సలు ఖాళీ ఉండదు. బైక్ పార్కింగ్ కానీ నించోడానికి కానీ అసలు స్పేసే ఉండదు. కానీ పర్లే, ఓకే, బాగానే ఉన్నారు జనాలు, అంటే తక్కువగానే ఉన్నారనమాట. మా ఓడైతే బీచ్ చూసిన వెంటనే అమ్మ నాకు ఐస్ క్రీమ్ అని గోల్ పెట్టాడు. కానీ ఐస్ క్రీమ్ జలుబు చేసిందని చెప్పేసి తీసుకోలేదనమాట. పల్లీలు తీసుకొని వచ్చాడు మా హస్బెండ్ రెండు. ఒకటేమో కారంది, ఇంకోటేమో నార్మల్ది. బాగున్నాయి అవి కూడా. ఇంకా ఆకాశంలో అయితే ఫుల్ కైట్స్ అవి ఎగరేస్తున్నారనమాట. ఇప్పటికి కూడా సంక్రాంతి రోజు అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి, కానీ సంక్రాంతి రోజు రావడం అవ్వలేదు, ఇంట్లోనే సరిపోయింది మాకు. సో ఇంకైతే వాడు ఒక స్టైల్లో వేసుకుంటాడు అన్నమాట పల్లీల్ని. నిన్న అదేదో సినిమా చూశాడు, విజయ్ది కావాలా, అందులో ఆయన ఇలా వేసుకున్నాడు నోట్లో పల్లీలు, అలాగే చూసి అలాగే వేసుకుంటున్నాడు. ఇక్కడ మాత్రం చేయరా అంటే చేయలేదు అనమాట. అదేంటో తెలియదు కానీ మా వయసులో ఉన్న అందరికీను ఏదైనా బర్త్డే వచ్చినా, లేదంటే స్పెషల్ అకేషన్ ఏమైనా వచ్చినా, పండగ వచ్చినా, సండే వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ వచ్చేసి బీచ్. అదేంటో తెలీదు, బీచ్కి వెళ్తే అంత ఆనందం ఉంటుంది అనమాట. ఎందుకో నాకు కూడా తెలియదు అనమాట. ఒక బాధ వచ్చినా కూడా బీచే గుర్తొస్తుంది, ఒక సంతోషం వచ్చినా కూడా బీచే గుర్తొస్తుంది. అలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఆ చల్ల గాలి తగులుతూ ఉంటుంటే. ఇంకా బీచ్లోకి అయితే మేము వెళ్తున్నాం అనమాట. బీచ్లోకి అసలు వెళ్ళాం, ఎప్పుడు వచ్చినా ఆ గట్టు మీద కూర్చొని అలా వెళ్ళిపోతాం అనమాట. కానీ ఈసారి ఎందుకో దిగాలనిపించింది, వెళ్తున్నాం అనమాట ఇసుకలో ఉండి. అసలు ఎప్పుడు కూడా తన్ను, ఎప్పుడో శివరాత్రికి ఇయర్లీ వన్స్, అది కూడా కష్టం. ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ మునిగినట్టున్నాను అంతే. ఇప్పుడు వరకు మరొకసారి కూడా మునగలేదు. మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం బీచ్లోకి కాలు తడుపుకోవడానికి అంతే. ఇంకా గైడ్స్ అయితే ఎగరేస్తున్నారనమాట వీళ్ళందరూ. జనం అయితే తక్కువే ఉన్నారు కాబట్టి పర్వాలేదు, కొంచెం ఖాళీగా ఉంది. అండ్ బీచ్లో మేము ఎలా ఎంజాయ్ చేసామనేది అయితే చూసేయండి, మిస్ చేయొద్దు. అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
బీచ్ అన్నాము. Atmadı. Atmadı. టైం అయితే అయిపోయింది. నేనేమి తాలే, మైక్ తెచ్చుంటే బాగుంది. ఎన్ని గాలి ఏట్రా రాసేస్తావు అంతే. గోడ వరకు 100 రూపాయలు. చూసారు మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది. అండ్ మీరు కానీ వైజాగ్ వస్తే తప్పకుండా బీచ్కి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వైజాగ్లో కంపల్సరీగా చూడాల్సింది బీచ్ మాత్రమే. ఎందుకంటే అది నేచురల్గా ఏర్పడింది అనమాట, ఎవరు పెట్టలేదు కాబట్టి. సో దాన్ని అయితే తప్పకుండా మిస్ చేసుకోకుండా చూడండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.